Hi and welcome back to Edun and Career Guidance and Jewish Innovations. Anna University Chennai UG Admissions 2026 and 27 కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సో అన్నా యూనివర్సిటీకి సంబంధించిన ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిఈజీ దీని ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1794లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. సో అలానే అలగప్ప కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఏసీటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1944లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో అలానే మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1949లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఎస్ఏపి ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1957లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే బీటెక్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయితే అయ్యాయండి. ఇంటర్ రిజల్ట్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి సో ఎవరైతే ఈ అన్నా యూనివర్సిటీకి సంబంధించిన ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారు సో వాళ్ళ కోసం అంటే బేసిక్గా ఏంటంటే మనం అదర్ స్టేట్ కోటా కిందకైతే వస్తారండి. సో అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి ఆల్రెడీ మార్చ్లో అయితే రిలీజ్ చేస్తారండి. మార్చ్ 16th ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా 16th అయితే ఓపెన్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకి 22nd 5th అంటే మే 22nd 2026 వరకు అయితే టైం ఉందండి. సో ఈలోపు మీరు అప్లై చేసేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఏదైనా డిఫికల్టీగా ఫీల్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు కంప్లీట్ గైడెన్స్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. అదర్ స్టేట్ కేటగిరీకి సంబంధించిన ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో మనకి బీఈ బీటెక్ బీ ప్లాన్ సంబంధించిన కోర్సెస్ మనం చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఆ పోర్టల్లో మనకి బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ బేసిక్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే మన